న్యూస్ అమలాపురంలో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు జనసేన మహిళా కౌన్సిలర్లు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమలాపురం డీఎస్పీకి కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్ జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని మండిపడ్డారు. అమలాపురంలో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జనసేన మహిళా కౌన్సిలర్స్ ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమలాపురం డీఎస్పీకి కంప్లైంట్ చేశారు. వీళ్ళు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్ జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని మండిపడ్డారు. దానికి సంబంధించి అమలాపురంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. ఇటు అమలాపురంలో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ 7వ వార్డుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ అయితే హారికాదేవి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లయితే వివరాలు అందుతున్నాయి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మొదటి రోజు ఈ అసెంబ్లీ సెషన్ మొదటి రోజున దువ్వాడ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. నెలకి 50 కోట్ల సుపారీ తీసుకుంటూ ప్రశ్నించే గొంతు మోగపోయిందంటూ ఆయన చేసిన కామెంట్స్ జన సైనికులందరినీ కూడా తీవ్రంగా కట్ చేసినట్టు కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే జనసేన నేతలందరూ కూడా దువ్వాడపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా జనసేన మహిళా కౌన్సిలర్ ఇప్పటికే అమలాపురం పోయేస్ లో అయితే కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది క్లియర్ గా. రైట్, థాంక్యూ శివశంకర్.